హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కెమెరా ఒక్క అంగుళం కూడా కదలకుండా ఒకే యాంగిల్లో వందల ఏళ్ల కథను చూపిస్తారు. మామూలుగా లేదు సినిమా పేరు ఏంటంటే హర్. ఈ సినిమాకి మామూలు సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ మీద లొకేషన్స్ మారదు కానీ టైం మారిపోతూ ఉంటుంది. డైనోసార్ల కాలం నుంచి ఆది మానవుల వరకు అక్కడ నుంచి ఒక లివింగ్ రూమ్ లో కొన్ని తరాల జీవితాలు ఎలా మారుతాయో అద్భుతంగా చూపించారు. మరి ముఖ్యంగా లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని టామ్ హ్యాంక్స్ ని 18 ఏళ్ల కుర్రాడిలా మార్చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. మన లైఫ్ జర్నీని అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది ఈ సినిమా చూస్తే. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒకప్పుడు డైనోసార్లు ఉన్నప్పుడు భూమిని చూపిస్తారనమాట. అప్పట్లో డైనోసార్లు ఎలా ఉండేవి, అవి ఎలా తిరిగి చూపిస్తూ ఉంటారు. అందులోనే సడన్ గా ఒక రోజు ఏంటంటే ఆకాశంలో నుంచి నిప్పు కణాలు పట్టడం వల్ల భూమి మీద ఉన్న ప్రతిదీ తగలబడిపోయింది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్లు. ఆ తర్వాత కొంతకాలానికి మంచుకొచ్చేసి భూమి మొత్తం మంచు ఏర్పడిపోయింది. అందులో కొన్ని రోజుల తర్వాత మొక్కలు మొలిచి మళ్ళీ ఫారెస్ట్ గా ఏర్పడింది. ఆ తర్వాత పక్షులు పుట్టుకొచ్చాయి. పక్షి ఏంటంటే చెట్టు పువ్వులో ఉన్న తేనెని తాగుతూ ఉంటుంది అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జంతువులు, అలా ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత మనుషులు వచ్చారు. ఆ తర్వాత మనుషులు ఏంటంటే వాళ్ళు బ్రతకడానికి చెట్లను నరికేసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అందులో ఒక ఇంట్లోకి ఒక పెద్ద ఆయన వస్తాడు. ఆ పెద్ద ఆయన మన కథలో హీరో. ఆయన ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక లేడీ వచ్చేసి, సార్ మీకు కొంతసేపు మాత్రమే టైం ఉందండి, ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరేనమ్మా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా 2 చైర్లు అక్కడ వేస్తాడు. కట్ చేస్తే అసలు ఈ ఇంటికి ముందు ఈ ప్లేస్ లో ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఇంతకు ముందు ఈ ఇల్లున్న ప్లేస్ లో ఫారెస్ట్ ఉండేదన్నమాట. ఆ ఫారెస్ట్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. అంతేకాకుండా భర్త ఏంటంటే తన భార్యకి అని చెప్పేసి తాను తయారు చేసిన ఒక నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చి తన మెడలో వేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత తనకి డెలివరీ కూడా అవుతుంది. సో దాంతో అతను ఏం చేస్తాడంటే పుట్టిన తన బాబుకి చంద్రుని చూపిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్ద అవుతాడు. మరికొన్ని రోజుల్లో తన భార్య వయసు అయిపోయి అక్కడే చనిపోతుంది. దాంతో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ సినిమా స్టార్టింగ్ లో ఏదైతే పక్షిని చూపించారో ఆ పక్షి అలా క్రాస్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత విలియం ఫ్రాంక్లిన్ అని చెప్పేసి ఒక అతను ఏం చేస్తారంటే చెక్కలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడ కొన్ని సంవత్సరాలు నివసిస్తాడు. అందులోనూ ఒక రోజు ఆ ఎస్టేట్ మొత్తం తగలబడిపోతుంది అనమాట. కట్ చేస్తే మరికొన్ని సంవత్సరాల తర్వాత విలియం ఫ్రాంక్లిన్ ఎస్టేట్ మొత్తాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విభజించేసి ప్రజలకు అమ్మటం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఒక అతను వచ్చేసి అక్కడ ఆ స్థలాన్ని కొనుక్కుంటాడు. అతని పేరు జాన్ అనమాట. అందులో అతని భార్య పేరు కోలిన్. బేసికల్ గా వీళ్ళిద్దరు ఏంటంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అందులోనూ జాన్ కి ఏంటంటే విమానం నడపడం అంటే చాలా ఇష్టం. కానీ తన భార్యకి ఏంటంటే భయం అనమాట. ఎందుకంటే ప్రశాంతంగా పని చేసుకుని బతక మీకు ఈ బాధ ఏంటని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే మనోడికి ఏంటంటే పనికి పని, ఆ తర్వాత నాకు విమానం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎప్పుడు విమానం నడుపుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు జాన్ కి ఏంటంటే స్పానిష్ ఫ్లూ అని చెప్పేసి ఒక భయంకరమైన జ్వరం వచ్చేసి తాను అక్కడే చనిపోతాడు. అందులోని జాన్ కి ఏంటంటే కూతురు ఉంటుంది అనమాట. కాకపోతే కోలిన్ ఏం చేస్తుందంటే తన భర్త బతుకున్నంత కాలం విమానం అని చెప్పేసి ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దానికి దూరం అయిపోయాడని చెప్పేసి తన కూతురుని తీసుకుని కోలిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లోకి లియో అండ్ స్టెల్లా అని చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు వస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటారు అనమాట. కాకపోతే లియోకి ఏంటంటే ఏదో ఒకటి కొత్తగా తయారు చేయడం అన్నా కనిపెట్టడం అన్నా చాలా ఇష్టం. దాంతో తానేం చేస్తాడంటే ఒక రిక్లైనర్ చైర్ ని కనిపెడదాం అని చెప్పేసి పాపం ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అందులో లియో వాళ్ళ భార్య స్టెల్లా ఏంటంటే ఒక మోడల్ అనమాట. తన కోసం అని చెప్పేసి రకరకాల ఫోటో షూట్లు చేస్తూ ఉంటాడు. ఒక రోజు లియో ఏంటంటే రిక్లైనర్ చైర్ ని కనిపెడతాడు. అందులో దాని గురించి తన భార్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విన్న తర్వాత తన భార్య ఆశ్చర్యపోతుంది అనమాట. ఫస్ట్ టైం ఒక రిక్లైనర్ చైర్ ని కనిపెట్టానని చెప్పేసి దాంట్లో కూర్చోవచ్చు, ఆ తర్వాత పడుకోవచ్చు అని చెప్పేసి తన భార్యకి చెప్తాడు. అందులోనూ సడన్ గా 2వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అనమాట. సో ఇంకా ముఖ్యంగా వీళ్ళున్న ప్లేసులు ఏంటంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఉంటాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి లియో ఆ తర్వాత స్టెల్లా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఇల్లు కాస్త ఒక 4-5 సంవత్సరాలు అలా ఖాళీగా ఉంటుంది. అలా 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఇంట్లోకి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. అందులోనూ భర్త పేరు యాల్, ఆ తర్వాత భార్య పేరు రోజ్ అనమాట. సో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళు ఇల్లు కొనాలనుకుంటారు. అందులోనూ యాల్ ఏంటంటే ఒక సైనికుడు అనమాట. సో యుద్ధం మొత్తం ముగిసిపోయింది కాబట్టి తన భార్యతో ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి ఇల్లు కొందాం అని చెప్పేసి వస్తాడు. అందులో మనోడికి ఏంటంటే కొంచెం చెవులు వినపడవు అనమాట. యుద్ధ సమయంలో పక్కనే బాంబు వెళ్ళడం వల్ల చెవులు సరిగా వినపడవు. సో దాంతో ఇల్లు మొత్తం చూసి నాకు నచ్చేసిందని చెప్పేసి పాపం ఆయనకి ఆయనే మాట్లాడుకుంటూ ఉంటాడు. పక్కన ఇల్లు అమ్మే
ఆవిడ కూడా ఏంటండి బాబు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత ఈ యాల్ ఏంటంటే తక్కువ రేటు కొందామని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆవిడేమో ఎక్కువ రేటు చెప్తూ ఉంటుంది. అందులో రోజుకి ఏంటంటే ఈ ఇల్లు బాగా నచ్చేస్తుంది. దాంతో తన భర్తకి ఏం చెప్తుందంటే నేను ఇప్పుడు గర్భవతినండి అని చెప్పేసి అనడంతో మనోడు ఆ ఆనందంలో కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తాడు. ఆ తర్వాత ఇంకేముంది, యాల్కి ఏంటంటే ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి మన కథలో హీరో. అందులోను ఇంకొక అబ్బాయి ఇంకో కూతురు కూడా పుడుతుంది. సో మొత్తం మీద ముగ్గురు పుడతారనమాట. అలాగే హీరో వాళ్ళ నాన్న హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే మద్యానికి బానిస అయిపోతాడు అనమాట. అందులోను హీరో వాళ్ళ అమ్మ చెప్తుంది ఎందుకంటే అలా తాగుతారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఉండకని చెప్పేసి అంటున్నా సరే అతను మాత్రం కంటిన్యూస్ గా తాగుతూనే ఉంటాడు. అలా కాలం గడిచే కొద్దీ మన కథలో హీరో కూడా పెరిగి పెద్దోడు అయిపోతాడు. అందులోనూ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయిని తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నాన్న నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటాడు. హీరో వాళ్ళ నాన్న కూడా ఏంటమ్మా ఏం చదువుతున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా నేను లాయర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి విపరీతంగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఏ జీవిత లక్ష్యం లేకుండా తిరుగుతున్న అమ్మాయిని లవ్ చేసాడు అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న భయపడతాడు. కాకపోతే ఈ అమ్మాయి నేను లాయర్ అవుతానని చెప్పేసరికి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హీరో ఆ తర్వాత హీరో గర్ల్ ఫ్రెండ్ బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ ఏంటంటే ఆ ఇంట్లోనే చట్టా పట్టాలు వేసుకొని తిరిగేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సడన్ గా హీరో ఒక రోజు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ నాన్నకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. అరే నీ వయసు ఎంతరా అని చెప్పి అడిగితే 18. ఒరే నేను 20 సంవత్సరాలకి మిలిటరీకి వెళ్ళంటారు, నేను నువ్వేంట్రా అంటే ప్రెగ్నెంట్ అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న హీరోతో గొడవ పెట్టుకుంటాడు. అదే సమయానికి హీరో వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అనమాట. ఏమైందండి అని చెప్పేసి అంటే ఏముంది నువ్వు నాయనమ్మ కాబోతున్నావు, నేను తాతని కాబోతున్నా అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ అమ్మకి జరిగిన విషయం అర్థమైపోతుంది. ఆ తర్వాత చేసేదేమి లేక అదే ఇంట్లో ఇద్దరికి పెళ్లి చేస్తారు. అందులోనూ హీరోయిన్ ఎలాగో గర్భవతి కదా. మరీ ముఖ్యంగా మన కథలో హీరోకి ఏంటంటే పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. తన భార్య ఫోటోస్ ఆ తర్వాత వీటన్నిటిని పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు సడన్ గా హీరోయిన్ కి పురుటి నొప్పులు వస్తాయి. అందులోనూ హీరో వాళ్ళ తమ్ముడు అక్కడ ఉంటాడు. ఇంట్లో ఎవరు ఉండరు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అర్జెంట్ గా అంబులెన్స్ కి ఫోన్ చేయని చెప్పేసి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. కాకపోతే వాడు అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఏమో ఇంటికి వస్తారు. వచ్చి చూస్తే ఈ అమ్మాయి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక దాంతో చేసేదేం లేక వాళ్ళే ఈ అమ్మాయికి పురుడు పోస్తారు, అంటే డెలివరీ చేస్తారు. దాంతో హీరోకి ఏంటంటే కూతురు పుడుతుంది అనమాట. అందులోని హీరో వాళ్ళ కూతురికి వెనిసా అని చెప్పేసి పేరు కూడా పెడతారు. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరోకి ఏంటంటే పాపం బాధ్యతలు కూడా పెరిగిపోతాయి. అందులోను హీరో ఏంటంటే తన కూతురికి చంద్రుని చూపిస్తాడనమాట. చూడు చూడు అని చెప్పేసి. ఈ సినిమా స్టార్టింగ్ లో ఫారెస్ట్ లో పెరిగారు కదా ఇద్దరు భార్య భర్తలు. ఆ భర్త కూడా తన బిడ్డకి ఇలాగే చంద్రుని చూపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే ఉద్యోగం వచ్చేస్తుంది. తన పని తను చేసుకుంటూ ఉంటాడు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అందులోను హీరో వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత తమ్ముడు వాళ్ళు కూడా పెరిగి పెద్ద అవుతారు. వాళ్ళ కుటుంబాలు ఏర్పడతాయి. సో అప్పుడప్పుడు వీళ్ళందరూ కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు వీడియోస్ అనే ప్లే చేసుకొని చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. ఇలా రోజులు గడిచే కొంది ఏంటంటే హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. తన కొడుక్కి మరీ ఎంగేజ్ లో పెళ్లి అయిపోయింది అనవసరంగా అని చెప్పేసి ఆ కోపాన్ని అప్పుడప్పుడు కోడల మీద చూపిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి. హీరోయిన్ ఏమంటుందంటే చూడు మనకంటూ ఒక సెపరేట్ ఇల్లు కొనుక్కుందాం అని చెప్పేసి హీరోని టార్చర్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఈ ఇల్లు మందే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు కనీసం సోఫా కూడా మనం కొనుక్కోలేదు, ఇది మీ నాన్నకున్న సోఫా కాబట్టి మనకంటూ ఒక సోఫా కొనని చెప్పేసి హీరోని కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న హీరో ఏమంటాడంటే చూడు మనం అంటూ కొంచెం డబ్బులు పోగు చేసుకోవాలి మన పిల్లలకి, ఆ తర్వాత మన భవిష్యత్తుకి, ఇదంతా నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నీకేంటి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాన్న వచ్చి సోఫా మీద కూర్చుంటున్నారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్ను యాక్సెప్ట్ చేసి వాళ్ళ కోడలుగా చేస్తున్నారు కదా, ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు అని చెప్పేసి హీరో తన భార్యకి సర్ది చెప్తాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొంది తానేంటంటే తన భార్యతో ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటాడు. క్రిస్మస్ వస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ హీరో వాళ్ళ కూతురు కూడా పెరిగి పెద్ద అయిపోతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి ఏంటంటే తను ఒక లాయర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది అనమాట. కాకపోతే చిన్నతనంలోనే తన గర్భవతి అవటం వల్ల హీరోని పెళ్లి చేసుకొని ఇక జీవితాంతం ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో తన కూతురుని ఎలాగైనా సరే తన లాయర్ చేయాలని చెప్పేసి చదివిస్తూ ఉంటుంది. అందులోనూ తన కూతురు కూడా చదువుకోవడం అని చెప్పేసి హాస్టల్కి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు క్రిస్మస్ వస్తుంది అనమాట. క్రిస్మస్ కి హీరో వాళ్ళ అమ్మ ఆ తర్వాత హీరో వాళ్ళ భార్యని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆవిడేంటంటే కళ్ళు దొరికి కింద పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ కి చెక్ చేపిస్తే ఇవిడ జీవితాంతం చీరలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్నకి ఎంతగానో బాధపడతాడు. మరీ ముఖ్యంగా తన భార్యకి తానే దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. తన భార్య ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పేసి మందు తాగడం కూడా మానేస్తాడు. అలా రోజులు గడిచే కొంది హీరో వాళ్ళ అమ్మ నాన్న కూడా బాగా ముసలోళ్ళు అయిపోతారు. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, తానేంటంటే ఇంటి వెనకాల ఏదో తవ్వుతున్నప్పుడు సడన్ గా ఒక నెక్లెస్ ఏంటంటే తవ్వుతున్నప్పుడు భూమిలో కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి అందరికి చూపిస్తాడు. ఆ నెక్లెస్ ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఫారెస్ట్ లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, భర్త తన
భార్య గిఫ్ట్ ఇచ్చాడు కదా అదే ఇదనమాట. సో వాళ్ళు కూడా బతికింది ఇక్కడే కదా. సో దాంతో తావటం వల్ల ఇది బయటపడుతుంది. ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇది ఎన్ని ఏళ్ల క్రితందో అని చెప్పేసి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన భార్యని ఇదే ఇంట్లో ఉంచుతూ తనకి నరకం చూపించడం ఇష్టం లేక తానేం చేస్తాడంటే సముద్రం పక్కన ఒక మంచి ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన భార్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ కూడా అడుగుతుంది అనమాట ఎందుకు మావయ్య గారు వెళ్ళిపోయేదని చెప్పి అనడంతో లేదమ్మా కొంచెం చివరి రోజులు కదా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి వెళ్తున్నాను. మరీ ముఖ్యంగా నేను ఆర్మీలో పనిచేశాను కాబట్టి నాకు పెన్షన్ వస్తూ ఉంటుందమ్మా దాంతో ప్రశాంతంగా బతికేస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. చూడు మీ నాన్నకున్న బుద్ధి కూడా నీకు లేదు, మనం ఇల్లు కాకుండా వేరే ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి అనడంతో హీరో కూడా ఆగు మనం కొంచెం డబ్బులు కూడబెట్టుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. అలా సంవత్సరాలు గడిచే కొంది హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా లాయర్ అయిపోతుంది. తను వేరే చోట సెటిల్ అయిపోతుంది. ఇంకేముంది హీరో హీరోయిన్ ఇద్దరు ముసలోళ్ళు అయిపోతూ ఉంటారు అనమాట. ఇదిలా ఉంటే ఒకరోజు హీరో వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. సో దాంతో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అందులోనూ హీరోకి హీరోయిన్ కి కంటిన్యూస్ గా గొడవలు జరుగుతూనే ఉంటాయి. తానేమో కొత్త ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి మరోవైపు మన కథలో హీరో ఇక్కడ ఉంటే పోయేదేముండని చెప్పేసి ఇలా గొడవలు ఎక్కువ అవటం వల్ల ఇద్దరు విడాకులు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ తరపు లాయర్ ఏమంటాడంటే చూడండి తను బాగా డిస్టర్బ్ అవుతుందండి ఇక్కడ ఉండటం వల్ల, కాబట్టి కొన్ని రోజులు ప్రశాంతంగా పక్కన ఉండండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పేసి విడాకులు ఇస్తాడు. ఇంకేముంది హీరో ఒంటరిగా ఉంటాడు, వాళ్ళ నాన్నగారు ఉంటారు. మరీ ముఖ్యంగా హీరో ఏంటంటే అప్పుడప్పుడు తన భార్యని ఏదైనా క్రిస్మస్ వచ్చినప్పుడు న్యూ ఇయర్ వచ్చినప్పుడు పిలుస్తూ ఉంటాడు. దాంతో తాను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే బాగా ముసలుడైపోవటం వల్ల నడవలేకపోతూ ఉంటాడు. అన్ని హీరోని చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఒక రోజు హీరో ఏంటంటే కొంచెం వాళ్ళ నాన్న పట్టించుకోడు అనమాట. దాంతో హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి ఏదో ఒక రోజు నువ్వు ముసలుడు అవుతారా, ఆ రోజు నీకు అర్థం అవుతుంది నా బాధలు అని చెప్పేసి తాను కూడా ఎంతో బాధపడుకుంటూ చెప్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు హీరో వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు అనమాట. దాంతో హీరో ఒంటరి వాడైపోతాడు. భార్య ఏమో విడాకులు తీసుకుంది, కూతురేమో వేరే చోట పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. తను ఒంటరి వాడైపోవటం వల్ల హీరోకి ఏం అర్థం కాదనమాట. తన భార్యకి ఫోన్ చేసి చూడు నువ్వు చెప్పినట్లుగా మనం వేరే చోట ఇల్లు కొనుక్కుందాం లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోదాం, బట్ నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను, నువ్వు లేకుండా అసలు బతకలేకపోతున్నాను అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా కరిగిపోయి పరిగెత్తుకుంటూ తన భర్త కోసం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇద్దరు చక్కగా మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఇల్లు మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఆ ఇంట్లోకి మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉంటారు. పిల్లాడి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని మనిషిని కూడా సొంత మనిషిలా చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో సడన్ గా కోవిడ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడకి ఏంటంటే కొంచెం స్మెల్ పోతుంది, ఆ తర్వాత టేస్ట్ పోతుంది. దాంతో ఆవిడని ఇంటికి పంపిస్తారు. ఆవిడ ఏంటంటే కోవిడ్ రావడం వల్ల చనిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఎంతగానో బాధపడతారు. అందులోనూ మనం ఇక్కడ ఉంటే కొంచెం కష్టం అండి, హాస్పిటల్స్ ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకేముంది మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ అయిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మన కథలో హీరో అక్కడికి వస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో మనం ఏదైతే చూసామో అదే అనమాట. సో హీరో ఏంటంటే అక్కడికి వచ్చేసి ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో ఆవిడకి చెప్తాడు అనమాట, నేను కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటానండి, ఆ తర్వాత వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ దగ్గర తాళం తీసుకుంటాడు. అందులోనూ 2 చైర్లు వేస్తాడు. మరీ ముఖ్యంగా తన భార్యని తీసుకొని వస్తాడు. ఎందుకంటే తన భార్యకి మతిమరుపు రోగం వచ్చిందనమాట. తను అంతా మర్చిపోతూ ఉంటుంది. కనీసం తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో బతికిన రోజులను గుర్తొస్తాయని చెప్పేసి హీరో తన భార్యని తీసుకుని ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి గుర్తుందా నీకు, నేను నిన్ను లవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చాను, మా అమ్మ నాన్న నిన్ను చూశారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశావు, ఆ తర్వాత నువ్వు గర్భవతి అని తెలిసింది, ఆ తర్వాత మా నాన్న కోపడినా సరే మన ఇద్దరికి ఇదే ఇంట్లో పెళ్లి చేశారు, మనకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, పాపం వెళ్ళిపోయారు, మనం వయసు అయిపోయిన వాళ్ళు అయిపోయాం అని చెప్పేసి హీరో ప్రతి ఒక్క విషయాన్ని తన భార్యకి చెప్తూ ఉంటాడు. దాంతో సడన్ గా తన భార్యకి అవును కదా మనం ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ తనకి అన్ని గుర్తొస్తాయి అనమాట. అవునండి మీరు నా కోసం ఎంతో గొడవ పెడితే గానీ సోఫా కొనలేదు, ఆ సోఫా ఇక్కడే కదా వేసిందని చెప్పేసి తన కూతురు ఆడుకున్న ప్లేసు, ఆ తర్వాత తన ఇంటికి కొత్తగా వచ్చిన రోజు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత తన భార్య చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు ఎంత నచ్చిందంటే మనిషికి మెమరీస్ అనేవి మాత్రమే ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో మనం వస్తువుల మీద ప్రేమ కంటే మనుషుల మీద ప్రేమ పెంచుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అనిపించింది. బట్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఒకే చోట కెమెరా పెట్టి ఒకే ఫ్రేమ్ లో సినిమా మొత్తం తీయడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది, చెప్పాలనిపించింది చెప్పాను. బట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏముంది ఈ సినిమాలో చెప్పి అనిపించవచ్చు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఒకే ప్లేస్ లో కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలుగా మనుషులు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళ మెమరీస్ ఏంటి, భార్య భర్తలు ఎలా బతికారు, పిల్లలు ఎలా బతికారు అని చూపించడం నాకు కొత్తగా అనిపించింది. మీకు కూడా నచ్చితే మాత్రం
ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.